2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొత్త ప్రధాని అభ్యర్థి ఉంటారా లేకపోతే మోడీయే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఒకవేళ ఉంటే ఎవరు ఉండొచ్చు? రాహుల్ దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు? ఎస్ అండి, ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయింది. 75 సంవత్సరాలు నిండిపోవడం కూడా జరిగింది. 12 సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘ కాలం. ఈవెన్ బీజేపీ కూడా దానికి ఒక లిమిట్ ఏంటి ఉంటుంది, ఎవరికైనా ఒక రెడ్ లైన్ ఉంటుంది, లక్ష్మణ రేఖ ఉంటుంది. అదేంటి, 3 సార్లు వరుసగా ప్రైమ్ మినిస్టర్గా పంపడం జరిగింది. ఇప్పుడు మోడీ విధానం ఏంటి, వంశ పారంపర్యం ఉండకూడదు, ఒకటే వ్యక్తి స్వామ్యం ఉండకూడదు, వ్యక్తి పూజ ఉండకూడదు. 75 సంవత్సరాల తర్వాత చక్కగా రెస్ట్లో తీసుకుంటే ఇక కొత్త జనరేషన్ రావాలి, ఇప్పుడు జెన్జీ ఇలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ. ఇది మోడీ విధానం కూడా, ఈవెన్ ఆర్ఎస్ఎస్ విధానం కూడా. మరి ఇప్పటికే వరుసగా 3 సార్లు ఆయన ఎన్నికల్లో బీజేపీని చక్కగా దిగ్విజయం తీసుకొచ్చాడు. ఆల్మోస్ట్ 31 అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో 31 ప్రాంతాలను అది పరిపాలిస్తుంది. బీజేపీ తన యొక్క చరిత్రలోనే అంటే జనసంఘం బీజేపీగా అవతరించి మారిన తర్వాత పెద్ద అంటే ఒక పతాక స్థాయికి పరాకాష్ఠకి బీజేపీ అధికారం అనేది ఒకటి చేరిందనమాట భారతదేశంలో. మరి ఇలాంటి సందర్భంలో మోడీకి వారసుడు అంటేనే ఎవరో నమ్మలేకపోతున్నారు. కానీ ఆయనకి వయసు అనేది దాటింది, 75 సంవత్సరాలు నిండిపోయినాయి. దిక్కులేని పరిస్థితుల్లో మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయవలసిన పరిస్థితి ఇప్పుడు బీజేపీలోనూ దేశానికి ఉందన్నమాట. ఎందుకంటే అంతటి నాయకత్వం, ఒక గ్లోబల్ లీడర్, ఇండియాలో తిరుగులేని ప్రజాదరణ ఇప్పటికి ఉన్నాయి. కానీ 2029 లోక్సభ ఎన్నికల నాటికి ఆయన వయసు ఎంత అవుతుందండి? 78, 79 సంవత్సరాలు వస్తున్నాయి. అంటే కురువు వృద్ధుడు అవ్వబోతున్నారు మోడీ గారు. మరి ఆయన రాజకీయాల్లోకి ఇంకా ఉంటారా అంటే, అప్పుడు తర్వాత 2029 ఎలక్షన్లో మళ్ళీ బీజేపీ గెలిస్తే 2030 అంటే 85, 84 సంవత్సరాల దాకా ఆయన వయసు ఉంటుందన్నమాట. మరి అంత కురువృద్ధుడిగా కంటిన్యూ అవ్వడం మోడీ అయితే ఒప్పుకోరు. కాబట్టి 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక కొత్త ప్రధాని అభ్యర్థి ముఖం మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు బీజేపీ పరంగా, ఆర్ఎస్ఎస్ పరంగా. ఇది ఎవ్వరూ కాదనలేని ఒక నగ్న సత్యం అన్నట్టు. అంటే 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఒక కొత్త ఫేస్ తెరపైకి రాబోతుంది. మరి కొత్త ఫేస్ తెరపైకి రావడం అంటే ఏదో మిగిలిన పార్టీలాగా ఎక్సర్సైజ్ లేకుండా, పెద్ద బ్యాక్గ్రౌండ్ వర్క్ లేకుండా వాళ్ళకి రారు. చాలా వర్క్ చేస్తారు. అది బీజేపీ చేస్తుంది. బీజేపీ మాతృ సంస్థ అయిన ఇటు సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా సంఘ్ పరివార్ చేస్తారు. మరి ఏం జరుగుతుందంటే తెర వెనక చాలా జరిగిద్ది. ఇది బయటకు రాదు. అన్ని పార్టీల్లో ఒక కొట్టుకున్నట్టు ఇక్కడ వీళ్ళు చెయ్యరు అనమాట. ఐక్యత ఎక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరిని తీసుకొస్తారు మోడీ తరఫున అంటే సుమారు 60 డజన్ మంది అక్కడ ఫేసులు, కొత్త ఫేసులు కనిపిస్తున్నాయి మోడీ వారసుడిగా. ముఖ్యంగా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్, తర్వాత అమిత్ షా, తర్వాత గడ్కరీ, తర్వాత అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత్ బిశ్వా శర్మ, తర్వాత ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత ఠాకూర్ అని, ఇలా 60 డజన్ ఫేసులు మనకి కనిపిస్తున్నాయి. మరి వీళ్ళందరిలో వీళ్ళే ఉంటారు. ఇంకా ఇంతకంటే కొత్త ఫేస్ వచ్చే అవకాశం లేదు. నితిన్ నబీన్ అయితే ఇప్పుడే ఆయన రావడం జరిగింది, అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆయన తీసుకురారు. ఇంకా మిగిలిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కనపడే 6గురిలోనే ఎవరో ఒకళ్ళని వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే మరీ అన్నోన్ ఫేస్ని ప్రైమ్ మినిస్టర్ చేయడం అనేది చాలా కష్టమండి. ఏదో బీజేపీ ప్రెసిడెంట్ నిబిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అలా చేయడం, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, మళ్ళీ అది ప్రైమ్ మినిస్టర్కి వయసు కూడా ఉండాలి. ఏదో మిగిలిన పార్టీలో లేక ముసలోని ఆల్రెడీ ఇంకొక ముసలి వృద్ధుని తీసుకొచ్చి ఓ 4 సంవత్సరాల వృద్ధుడు నడవలేని స్థితికి వచ్చేటట్టు అక్కడ చేయరు. 1-2-3 పర్యాయాలు దేశాన్ని పరిపాలించే నాయకుడిని అక్కడ తీసుకొస్తారు. తర్వాత హైలీ డెడికేటెడ్, మచ్చలేని అన్టైంటెడ్ ఒక వ్యక్తిని అక్కడ క్యారెక్టర్ పరంగా తీసుకొస్తారు. డెడికేషన్, దేశ సేవ అంటే ఇలాంటి వ్యక్తిని ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీలు వీళ్ళు తీసుకొస్తారు. మరి ఎవరు అంటే నేను ఇందా చెప్పిన 60 డజన్ మంది మెంబర్స్లో యోగి ఆదిత్యనాథ్ ప్రథమ వరుసలో ఉంటారు. మనం చూస్తున్నాం, చూడండి ఎంత స్ట్రాటజీ ఉంటుందో. యూపీ చీఫ్ మినిస్టర్గా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో చూడండి. ఆయన బ్రహ్మచర్యం తర్వాత హిందుత్వాకి కరెక్ట్గా, ఇప్పుడు బీజేపీ ఐడియాలజీ కరెక్ట్గా జరిపోతారు. తర్వాత యూపీలో గెలవడం అంటే 84 సీట్లో తిరుగులేని భారతదేశానికి ఒక రకంగా షాడో ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు యూపీ చీఫ్ మినిస్టర్ని. అదేవిధంగా ఆయనకి అన్టైడెడ్ క్యారెక్టర్, అంటే కరప్షన్ లేకపోవడం, బంధు ప్రీతి, ఈ ప్రీతి, తర్వాత స్నేహాలు ఇవి లేకుండా తిరుగులేని నేతగా అక్కడ ఆయన ట్రైన్ అప్ చేయడం, ఒక ఇంగ్లీష్కి నేర్పడం, అవి ఫారిన్ పాలసీ, ఫారిన్ ట్రిప్, రీసెంట్గా మనం చూసాం జపాన్ ట్రిప్పులు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అవడానికి కావాల్సినంత గ్లోబల్ ప్రొజెక్షన్ కూడా జరుగుతుంది, ఇండియాలో ప్రొజెక్షన్ జరుగుతుంది. చూడండి, ఆయన మీద ఏగా వాలకుండా చాలా జాగ్రత్తగా కాపాడడం అనేది మనకు కనపడుతుంది అనమాట. అంటే ఏంటి, యోగి ఆదిత్యనాథ్ ఇటు బ్రహ్మోస్ మిసైల్ కాంప్లెక్స్ అక్కడ పెట్టడం, ఇండియా సమస్యల మీద కూడా ఆయన ఉపన్యాసం చేయడం,
ఫ్యూచర్ సమస్యల మీద మాట్లాడి ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. పరిపాలన, గవర్నెన్స్ అన్నిట్లో, ఆర్థిక విధానాలు అన్నిట్లో. ఇప్పుడు యూపీ జిఎస్టీపీలో కూడా ముందు వరుసలో ఉంది, ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా. అంత మనం పక్కన పెట్టకూడదు. జిఎస్టీపీ పరంగా అది 3వ స్థానంలో ఉంది ఇండియాలో, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత, గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఆర్థిక, ఫారిన్ పాలసీ విధానం, ఒక డిప్లొమాట్స్తో మాట్లాడడం, కరప్షను, క్యారెక్టర్ పరంగా హిందుత్వ, ఏజు, యాక్టివ్గా ఉండడం, జెన్ జీలో కూడా పాపులారిటీ, ఇవన్నీ మనం చూస్తే 100కి 100%. నేను ఈ పొలిటికల్ డైనమిక్స్ని అసెస్ చేసి చెప్తున్నా. మోడీ వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున కొత్త ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రాబోతున్నారు. 100కి 100% నేను చేస్తున్న ఇది చాలా లోతుగా విశ్లేషణ చేసి నేను మాట్లాడుతున్నా. ఈ ఒక్క విషయంలో అందరూ అనుకుంటారు ఇటు ఆర్ఎస్ఎస్కి ఇటు మోడీ షాలకి ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నాయని. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ భేదాభిప్రాయాలు ఉన్నా అది ఒక వ్యక్తిని మంచి ప్రైమ్ మినిస్టర్ అందించడానికి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి తెలుసు మోడీ షాలు 2029 తర్వాత వాళ్ళు కంటిన్యూ అవ్వాలని ఏమీ కోరుకోరు అనేది ఇక్కడ తెలుసు. వాళ్ళకు కూడా కుదరదని. కాబట్టి కొత్త ప్రైమ్ మినిస్టర్ ఫేస్ రావాల్సిందే. మరి ఎవరు అంటే ఆర్ఎస్ఎస్కి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది, ఆర్ఎస్ఎస్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఎల్కే అద్వానీని వాజ్పేయి టైంలో వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ మోడీ షాలను ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు మోడీ షాలను పక్కన పెట్టి కొత్త తరాన్ని వాళ్ళు తీసుకొస్తారు. 3వ తరం రాబోతుంది బీజేపీలో. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ 100కి 100% 2029 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కొత్త ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. మరి ఈ యోగి ఆదిత్యనాథ్ వస్తే మరి యొక్క ఆయన అపోజిషన్ యొక్క రాహుల్ ఆధ్వర్యంలోని ఇండి పార్టీ తట్టుకుంటుంది. అంటే వీళ్ళు అర్థం లేని పదంలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఐక్యత అంతగా లేరు. రీసెంట్గా అక్కడ స్టాలిన్ ఓడిపోవడం, తర్వాత మమతా బెనర్జీ ఓడిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు లోకల్ ప్రాబ్లమ్స్ స్టేట్లో బలం చేసుకుని వాళ్ళు ఇండియా అంతా తిరగాలి. కాబట్టి ఇప్పుడు ఇండి గ్రూప్ స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో యోగి ఆదిత్యనాథ్ని తట్టుకునే విధంగా వాళ్ళు స్ట్రాటజీ ఇంకా తయారు చేయలేదు నాకు తెలిసినంత వరకే. మరి వాళ్ళు ఇప్పుడు ఈ లోపు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలు అమలు చేసి యోగి ఆదిత్యనాథ్ని వాళ్ళు ఢీకొనాలి. అంత ఈజీ కాదు, కానీ ఢీకొనే సత్తా వాళ్ళకు ఉంది, లేదని కాదు. మరి ఎలా ఉండబోతుంది రాహుల్ వర్సెస్ యోగి ఆదిత్యనాథ్? ఇది 2029 లోక్సభ ఎన్నికల సమరం జరగబోతుంది, మనం చూడవచ్చు. సార్, ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా భారతరత్న డిమాండ్ బాగా వినిపిస్తోంది సార్. అయితే వినిపించింది. అయితే ఆయనకి